కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది. ఇట్లాంటి వాటిట్లల్లో ప్రస్తుతానికి ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు ఆరోగ్యశ్రీ కిందన చేస్తున్నారు డాక్టర్లు. ఓ పక్కన సమ్మె చేస్తూ. మిగతాది ఇప్పుడు ఆపరేషన్ చెయ్యాలి. ఆల్రెడీ డిసైడ్ అయినటువంటి వాటికి చేయడం మానేశారు. భవిష్యత్తులో చేస్తామన్న గ్యారంటీ లేదు. ప్రభుత్వం వాళ్ళ చేత చేయించే ఉద్దేశంలోనూ లేదు. లేకపోతే ఇంత సమ్మె జరుగుతుంటే ఇంతవరకు ఏమీ తేల్చకపోవడం ఏంటి? ఎన్నిసార్లు చేయాలి సమ్మెలు? ఇదివరకు జగన్ ప్రభుత్వం లేట్ చేస్తుందని విమర్శించిన సంస్థలు, హాస్పిటళ్ళు ఇప్పుడు శాంతం సంక్షోభంలో పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా అసలు ఆరోగ్యశ్రీ తీసిపడేస్తున్నాం కాబట్టి అంటే ఇప్పుడు ఎట్లుందంటే ప్రభుత్వపు ధోరణి జగన్ హయాంలో ఉన్న బకాయిలు, అది ఫీజు రియంబర్స్మెంట్ అయినా సరే, హాస్పిటల్ బకాయిలైనా మేము కట్టమన్నటువంటి ధోరణి వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత మేము వచ్చినవి కడతాం, అవే నిదానంగా కడతాం, అది కూడా ఆరోగ్యశ్రీకి శాంతం ఎత్తేస్తాం అన్నటువంటి ధోరణిలో ఉంది. ఇది మంచిదా చెడ్డదా అంటే, ఓ పక్కన మెడికల్ కాలేజీలు ఎత్తేసేసి, అలాగే ఆరోగ్యశ్రీ పక్కన పెట్టేసేసి, కేవలం తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ చేతులు పట్టుకుంటే 10 లక్షలు ఖర్చు అవుతుంటే ఒక 50,000 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇచ్చి చప్పట్ట కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటికెళ్ళి చూసే వ్యవస్థలను కూడా చెడగొట్టేసి చేస్తున్నారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం.